ఏమంటున్నాడంటే, ఒక శతాధిక వృద్ధుడు ఒక లైబ్రరీ అండి. నిజంగా ఆయన దగ్గర ఎన్నో ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, ఎంతో పరిజ్ఞానం ఉంటుంది. ఒక శతాధిక వృద్ధుడిని కోల్పోయినట్లయితే ఒక బుక్ని కోల్పోయినట్లే అంటున్నాడండి ఆయన. అవునండి, నిజంగా పూర్వం వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసండి. నిజంగా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. ఇప్పుడు ఎవరు వింటున్నాం చెప్పండి అసలు? ఇప్పుడు ఎంతసేపు ఎవరన్నా ఏమన్నా మాట్లాడుకుంటున్నా కూడా వినట్లేదు. అంటే వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు చెప్పుకునే మాటలు వినమని కాదండి. ఒక కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు, అంటే ఒక పెద్దలిద్దరు కూర్చుని ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం అది వింటూ ఉంటే దాని నుంచి చాలా నేర్చుకుంటామండి. నిజంగా అంటే నిజంగా నేనైతే నేర్చుకున్నానండి. అలాగా చాలా విషయాలు నేర్చుకున్నాను. అది ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తానండి, మ్యాటర్ డైవర్ట్ అయిపోద్ది మళ్ళీ. సో ఇతను అలా చెప్తున్నారండి. అలాగే ఆయన చెప్పేది ఏంటంటే, మనకి కోతులు అవి ఉంటాయి కదండి, వాటికి మన బయట ఏదైనా పల్లెటూరులోనూ ఆటల్లోనూ వచ్చినప్పుడు వాటికి ఫీడింగ్ ఎక్కువ చేసేస్తున్నారు. అలా చేయకూడదు. మనం చెట్లని అడవుల్లో పెంచడానికి చూడాలి, అడవుల్లో చెట్లు పాడవకుండా చూడాలి మనం. అప్పుడు చక్కగా అవి వాటి దగ్గరే ఉండే ఆ పళ్ళు తింటూ అక్కడే ఉంటాయి. అక్కడ మనకి జీవజాతులు ఎలా అంతరించిపోతే అలా మొక్కలు కూడా అంతరించిపోతుంటే అవి తినడానికి తిండి లేక బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళు ఏంటంటే అండి, పుణ్యం అని ఊరికి పెట్టేస్తున్నారండి. పుణ్యం అలా కాదండి, వెళ్ళి మనం అడవుల్లోకి వెళ్ళి ఓ మొక్క వేస్తే పుణ్యం వస్తుందండి నిజంగా. అంటే మనం వర్షాకాలం ఏం చేయాలంటే విత్తనాలు పట్టుకెళ్ళి, ఆయన అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదో 100 విత్తనాలు ఉన్నాయండి, అదేం పెద్ద ఖరీదు కాదు కదా, ఇలా వెళ్ళి చల్లామనుకోండి అందులో ఒక మొక్కైనా మొలవదంటారా? ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఇంకా ఎక్కువ మొక్కలు కూడా మొలుస్తాయండి. అలాగే ఎవరైనా చేస్తాం చెప్పండి నిజంగా. అది ఒకటి చెప్తున్నారు ఆయన. తర్వాత ఏంటంటే ఇంకొకటి మాట అసలు ఆయన భలే మాట్లాడారండి. అది ఎలా అంటే, నేను చిన్నగా రాసుకున్నాను. అంటే ఆయన మాటలు ఎలా మాట్లాడారో అలాగే చెప్పాలి. అది ఎలా చెప్పారంటే, మనం పని చెయ్యాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు మారుతున్నారు, మారుతారు కూడా, ఇంకా మారుతారు కూడా. అంటే చూడండి ఆయన ఎలా చెప్తున్నారు అంటే, అంత పాజిటివ్ కోణం అనమాట అండి అది. అలాగా అంటే ఆయన ఎవరిని కూడా ఏ విధంగా కూడా ఎవరు ఏమనుకున్నా కూడా ఎవరు ఏమనుకోరంట కూడానండి. అంటే అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్తారంట. అంటే ప్లాస్టిక్ ఏరుకోవడానికి వస్తే అక్కడ మేము ఆ చెట్టు కింద తాగేమో, అక్కడ పడేసామో, అవి కూడా ఏరుకో అలా చెప్తారంటండి. అంటే ఈయన అవి ఏరుకుని అమ్ముకునే వ్యక్తి అని కొన్ని రోజులు అనుకునేవారంట. తర్వాత ఆయన వివరించి చెప్పి, అంటే దీనివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నాం,